నిన్న వాడోళ్ళందరూ ప్రసాదాలు చేద్దాం వినాయకునికి అన్నారు. అందరం అనుకొని సాయంత్రం 7 వరకు వేసుకొని పోయినాం. నచ్చింది వేసుకురారు అనగానే ఆయనతో సేమియా పాయసం వండుతారు, లేదంటే సిర వండుతారు. ఇంతకు మించి ఏం వండుతారు? అందుకే కొత్త సిస్టమ్ పెట్టిరు అన్నట్టు. చిట్టీలు తీసురట. అయితే ఒక్కొక్క చిట్టీలా 2 ఐటమ్స్ అట్లా రాసిర్రు. ఎవరికి వచ్చినది వాళ్ళు చేసుకురావాలన్నట్టు. మంచిగా ఉంది ఆ సిస్టమ్. నేను ఇది చెయ్యా, నేను అది చెయ్యా, నేను ఇది చేస్తా, ఇదంతా తలకైన ప్లే ఉండే. ఎవరికి వచ్చింది వాళ్ళు చేసుకొస్తే అయిపోతుంది అప్పుడే. అక్కడ అరటిపండు ముందున్న సేమియా ఉప్మా, పులిహోర ముందున్న లడ్డూలు నేను వేసిన. నాకు అవి 2 వచ్చినాయి అన్నట్టు. బూందీ లడ్డు నాకు చేయరాదు. సేమియా ఉప్మా ఒకటి చేసి లడ్డు ఏమో కొనుక్కరమ్మన్నా. మొత్తం 80 రకాలు అయినాయి. ఆయనతో ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి పెట్టారు. 81 అయినాయి. మీదికెళ్ళి చినుకులు మంచిగానే రాలినాయి కానీ ఆ మందిలో ఏర్పడలే. బయటకు వచ్చినాక అర్థమైంది ఫుల్ వర్షం పడ్డదని. అయ్యవారు వచ్చేవరకే అన్ని ఐటమ్స్ అక్కడ పెట్టినాం. వచ్చి ఆయన పూజ చేసి హారతి ఇచ్చిండు. అందరం ఫోటో దిగుదామంటేనేమో అక్కడ నిల్చో రాలేదు. ఇద్దరిద్దరం ముగ్గురం దిగుదామంటేనేమో దిగనీయలేరు అసలే ఫోటో. స్వీట్ ఒక దానిలో, హాట్ ఒక దానిలో, పాపడాలు ఒక దానిలో సెపరేట్ చేసి వంచిర్రు. అవే కడుపు నిండే అన్నమే తినలే రాత్రి. అంత వానలు కూడా ఒక పాట మీద ఎగిరిర్రు. ఎగిరంతే పండుగ కంప్లీట్ అవుతుందా గానీ మనకు. పెట్టిరా మీ వినాయకునికి ప్రసాదాలు? మా లెక్కనే చిట్టీలు వేసుకున్నారా లేకపోతే బట్టిగానే పెట్టుకున్నారా? నాకు కామెంట్ చేయర్రి.